ఓకేనా? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులకు ఈ తరము నన్ను వేరు చేసి పరలోక పర్వతం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరము నన్ను వేరు చేసినది, పరలోక పర్వతం నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలే చెయ్యన్ ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది. దేవదూతలే చెయ్యన్ ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. యేసయ్యా, ఇది నీ కృపా, యేసయ్యా, ఇది నీ కృపా. దయచేసి గమనించండి, బయటికి వెళ్ళి వాళ్ళు త్వరపడి రండి. దేవుని వాక్యం వినటానికి మనందరము బయట ఉన్న వాళ్ళు బయటలో కూర్చోండి, లోపల కూర్చున్న వాళ్ళు లోపల కూర్చోవలసిందిగా ప్రభుపేట మేము కోరుచున్నాం. దయచేసి రావాలి, అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు దయచేసి లోపల కూర్చున్న వాళ్ళు లోపల కూర్చోండి, బయట ఉన్న వాళ్ళు కూర్చున్న బయటలో కూర్చోవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాం. ఇప్పుడు అద్భుతమైన వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. కార్యక్రమాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు కాబట్టి అందరూ దయచేసి స్త్రీలు పురుషులు అందరూ దయచేసి చేయవలసిందిగా లోపల రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాం. చెప్పబోతున్న వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న ప్రసాదయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. ఈ ప్రార్థన అయిపోయిన లోపల అందరూ రావాలి. పాస్టమ్మ గారు త్వరగా రావాలి. దయచేసి అందరు రావాలి. ప్రార్థన అయిపోయిన లోపల రావాలి. వాక్యం వింటున్నాం మనం. ప్రార్థన.
మహాగణుడ గొప్ప దేవ మా మంచి కాపురనయ్యేస నీకు స్తోత్రము 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 స్థుతులు స్థుతులు స్తోత్రము ప్రభా. అయ్యా ప్రభా, ఈ యొక్క శుభ శుక్రవారం ప్రభా, నీ బిడ్డలమైన మేము ప్రభా నిన్ను యొక్క మొదటి శుక్రవారంలో ప్రభా పాల్గొన్న ప్రతి బిడ్డకు నీ మేలు సంకల్పంలో దయచేయమని వేడుచున్న తండ్రి స్తోత్రం ప్రభా. కరుణించిన గొప్ప దేవ కరుణామయుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభా, ఆసక్తి గల ఎందరైతే ప్రార్థిస్తున్నారో వాద్యంలో ఉండి అయ్యా ఆసక్తి కలుగుడుకు ప్రతి బిడ్డకు నీ మేలు సంకల్పం దయచేయమని వేడుచున్న తండ్రి స్తోత్రం ప్రభా. సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి స్తోత్రం. అయ్యా ఈ శబ్ద తరంగం లేని బిడ్డలు కూడా నీ యొక్క వాక్యం దయచేసి ప్రభా వారి మనసులు నాటుకొడుకు సామగించమని వేడుచున్న తండ్రి నీకు స్తోత్రం నా ప్రభా. అయ్యా ఇప్పుడైతే ప్రభా పాటల ద్వారా కనపడిస్తావు తండ్రి. అయ్యా నీ దాసుడు వాక్యం నడుచుండగా ప్రభా ఆయనను బూరగా వాడుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఆ వాక్యంలో మనం తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకుని బాగా దయచేయమని నీవే గణత పొందుకోమని వేడుచున్నాం తండ్రి. ఇప్పుడైతే ప్రభా ఆ సంఘ కాపరి ప్రభా నీ వాక్యం ఎత్తుచుండగా ప్రభా ఏ యొక్క దుశ్శాసనాలను దూరపరిచి ఆ వాక్యం మా హృదయంలో నడుసాగించమని మీరే గణత పొందమని ఈ యొక్క ఆది ఎంతవరకు ఆద్యత ఉంచమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు దినాన్ని బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రసాదయ్య గారికి ప్రత్యేకంగా వందనం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరు రావాలి. అదుపైన దేవునికి స్తోత్రం. దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. పాస్టర్లని త్వరగా రావాల్సిన కోరుచున్నాం. కొంతమంది ఇంటి పైన అర్థమవుతుంది. త్వరగా రావాలి. పాస్టర్ అమ్మలు త్వరగా రావాలి. సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, సంఘ కాపరి వాక్యాన్ని చెప్పుచుండగా దయచేసి అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థించుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుని సున్నామయ్యా. సమయంలో ప్రభువా గడిచిన నెలంతయు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి. మొట్టమొదటిగా ప్రభువా ఈ యొక్క గోనవరంలో తెలుగు బాప్టిస్టు చర్చ్ సంఘములో తండ్రి నువ్వు నిర్ణయించిన తండ్రి ఆల్నట్టు ప్రార్థన ప్రభువా జరుగుచుండగా తండ్రి ఎలాంటి దురాత్మ శక్తులు ఎలాంటి అవతోకలకు ప్రభువా లేకుండా అది యేసు నామములో విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా సంఘ కాపరిగా ప్రభువా నేను నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని నీకు అందించుండగా తండ్రి వాక్యమిని నీ మేళ్ళు నీ ఆశీర్వాదాలు ప్రభువా గొప్ప కార్యాలు కుటుంబంలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆత్మను అభిషేకించమని ఈ స్థలాన్ని దీవించమని అగ్నితో అభిషేకాన్ని ఈ మందిరానికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనందరము ప్రభువా మేమందరం నీ వాక్యం వినటానికి ప్రభువా ఇదిగో తన స్థలానికి వచ్చినాము తండ్రి. యో ప్రభువా నన్ను బోరగా వాడుకోండి. నాకంటే జ్ఞానవంతుడు నాకంటే ప్రభు పెద్దలు ఉన్నారు తండ్రి. అయినప్పుడు కూడా ప్రభువా నన్ను ప్రేమించి ఈ సంఘానికి సంఘ కాపరిగా చేసిన విధానం బట్టి నీ కొందనాలు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో మేము అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి దయచేసి బయట ఉన్న వాళ్ళ పాస్టర్లు త్వరగా రావాల్సిన కోరుచున్నాం. సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా సమయాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాం. ఈరోజు మొదటి శుక్రవారము
గడిచిన ఆదివారము ప్రకటన చేసిన రీతిగా ఈరోజు మన మందిరంలో ఆల్నట్టు ప్రార్థన జరుగుతూ ఉంది. సమయంలో చాలా అద్భుతములు దేవుడు చేసి ఉన్నాడు. బలిపీఠం నిలబడి దైవ సేవకుడు చెప్తూ ఉన్నాను, ఎన్నడూ రాని వాళ్ళు ఈరోజు దేవుని మందిరంకి వచ్చి చెప్పడం గట్టి ఉద్యోగంగా ఎన్నడూ రాని వారు కూడా ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు. ఆ సమస్యలు బట్టి వచ్చి ఉన్నారేమో, వాళ్ళ కుటుంబం సమస్య వచ్చినారేమో, లేకపోతే ప్రభువా నాకు సంతానము కావాలి ప్రభువా అని వచ్చినావు అన్నారేమో. గమనించండి, వచ్చే నెల నవంబర్ 2వ తారీఖు కల్లా నీ గర్భఫలాలు దేవుడు తెరచును గాక. చెప్పడం ఉజ్జీవంగా గొప్ప సాక్ష్యాలు మన మందిరంలో చెప్పబోతూ ఉన్నాడు. అగ్ని అభిషేకము ఈ స్థలంలో దీవించబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు ఈ స్థలంలో దీవించబోతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. సమయంలో ఈరోజు ఆల్నట్టు ప్రార్థన. ఏం ప్రార్థన? ఆల్నట్టు ప్రార్థన లేకపోతే దినము ప్రార్థన? ఏం ప్రార్థన? ఆల్ నైట్ ప్రార్థన. ఆల్ నైట్ అంటే ఏంటి? ఆల్ నైట్ ఏంటి? సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఓకే, ఆల్ నైట్ అంటే సంపూర్ణ ప్రార్థనని మనం మొట్టమొదటిగా ప్రకటన చేసినాము. ఆల్ నైట్ అంతకు ముందు సంపూర్ణ రాత్రి పాట, సంపూర్ణ రాత్రి అనే పదం ముందు ఆల్ నైట్ అనగా ఏంటంటే ఆల్ టోటల్ దేశంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయటమే ఆల్ నైట్. చెప్పకూడదు ఉద్యోగంగా ఆల్ టోటల్ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, రాష్ట్రంలో ఎన్ని ప్రజలు ఉన్నారో, గ్రామాలు కానీ పట్టణాలు కానీ అనేకమైన రాష్ట్రాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసము ప్రార్థన చేయటమే ఆల్ నైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆల్ నైట్ ప్రార్థన అదే. ఎందుకు ప్రజల కోసం ప్రార్థన చేయాలి? ఎందుకు నీ కోసం ప్రార్థన చేయాలి? ఈ ప్రార్థన అనుభవం ఏంటి? ప్రార్థన చేస్తే నీకు దేవుడు మేలు చేస్తాడా చెయ్యడా అనే వార్తని మనము జాగ్రత్తగా నేను పంచుచుండగా మనందరము జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినండి. మా ఊర్లో ఇప్పుడు అలాంటి ప్రార్థన లేవులే. గిద్దోను నేనున్నప్పుడు అలాంటి ప్రార్థన జరిగినాయి. అలాంటి ప్రార్థన జరిగినప్పుడు అప్పుడు 8 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన పెట్టినాం మేము. ఆల్నట్టు ప్రార్థనలో మా కల్లి ఏమంటారంటే వాటిని గొట్టాలంటారు. పైన ఏమంటారు? వాటిని మా కల్లి గొట్టాలంటారు. మీకేమంటారు? బొంగులు అంటారు. వాటిని ఏమంటారు? మీ కల్లి బొంగులు అంటారు, మా కల్లి గొట్టాలంటారు. ఆ పైన వాటిని గొట్టాలు కట్ చేయకుండా రాత్రంతా 3 గంటల వరకు ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ వచ్చిండు. మా ఊరు ప్రెసిడెంట్ వచ్చిండు. వచ్చారా? రాత్రి ప్రార్థన పెట్టిన వాడు ఇజ్రాయల్ రమ్మంటా అన్నాడు చర్చి కాడికి. రాత్రి ప్రార్థన పెట్టిన వాడిని ఇజ్రాయల్ రమ్మనరా, ఇంకా రమ్మని జరిగి సంఘ పెద్దలు అందరూ వచ్చిర్రు. ఇంకా కొడతాడు ఇజ్రాయల్ అని భయపడి సంఘ పెద్దలు పిలిపించిర్రు. ఇజ్రాయలు యాంది అంకుల్, సార్ ప్రెసిడెంట్ పిలుతున్నాడయ్యా రా అన్నాడు. సరే ప్రెసిడెంట్ పిలుతున్నా కాబట్టి మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఏమిరా మా చెవులు పగిలిపోయినాయి. ఏమన్నాడు? మా చెవులు పగిలిపోయినాయి, నేను జైలు వేయాలనా లేకపోతే బెత్తం తీసుకొని కొట్టాలన్నా అన్నాడు. ఏమన్నాడు? నీ జైలు వేయాలనా నీ బెత్తం తీసుకొని కొట్టాలన్నా? ఏందా గలబా, ఏందా ప్రార్థన? మాకు నిద్ర కూడా లేదు, చెవులు బోలరిసినాయి. నేను ఏమి చేయాలంటే అప్పుడు అన్నాను, నన్ను దేశకు పోయి జైలు వేయండి. ఏమన్నానమ్మా? నన్ను తీసుకుపోయి జైలు వేసిన నన్ను చెప్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే చెరసాల బద్దలు పగిలిపోవాలి. చెప్పకూడదు. నేను ప్రార్థన చేస్తే జైలు కూడా బద్దలు పగిలిపోవాలంటే, అరే నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పగిలిపోతాయిరా, నీ పన్ను చూసుకో. ఏమంటా? నిజంగా ప్రార్థన చేస్తే పగిలిపోతాయి, అంత శక్తి నీలో ఉన్నది నేను గమనిస్తూ ఉన్నాను, నీ పని చూసుకోమని వెళ్ళిపోవడం జరిగింది. అలాగని కూడా పెద్దల సహకారంతో పైన బొంగులు కట్ చేసినాం. కాబట్టి ఎలాంటి ఇప్పుడు అవగాహన మనకు రాదు.
కాబట్టి కేవలం బాక్సుల ధర మనం పెట్టడం జరిగింది కాబట్టి జాగ్రత్త. అయ్యా బయట ఉన్న వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నాం అన్నారు, కొంచెం గడ్డించండి. పిల్లలు అల్లరి చేయొద్దు. ఇప్పుడు వాక్యం మనం వింటూ ఉన్నాము, ఆల్నట్టు ప్రార్థనలో మనం ఉన్నాము. ఖచ్చితంగా 11:15 ఈ వాక్యం కట్ చేస్తున్నాము. జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాము. ఈరోజు ఆల్నట్టు ప్రార్థనలో కొన్ని కార్యక్రమాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని సంఘ కాపరిగా నేను బోధించుండగా జాగ్రత్తగా విని దేవుని మేలు, దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభు నామములో మేము కోరుచున్నాం. యోహాను సువార్త కొత్త నిబంధన పేజీ నెంబర్ 88, పేజీ నెంబర్ 88 కొత్త నిబంధన. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. ఒక్క చదవండి అప్ప, చేయండి, గలప చేయండి. ఏంటంట చెప్పాలి, ఒక చదవండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళను. చాలు. ఈ వాక్యముతో యేసు ఒలీవల కొండకు వెళ్ళను అని ఈ 3 మాటలతో భారమైన సబ్జెక్టును మీ ముందుకు పంచుతున్నాను. జాగ్రత్తగా వినండి. యేసు ఒలీవల కొండకు ఆడికి వెళ్ళిండు. ఎవరు వెళ్ళిండు? ఎక్కడికి వెళ్ళినారు? వెరీ గుడ్. చెప్పండి ఉద్యోగం, గట్టిగా ఉద్యోగంగా. ఇప్పుడు యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళిండు. ఎవరు వెళ్ళిండు? యేసు ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళిండు. ఒలీవల కొండ అంటే ఏంటి అమ్మా? ఒలీవల కొండ అంటే ఏంటి? ఒలీవల కొండ అంటే ఏంటి? ఏమో సారు, నువ్వు రమ్మన్నావు కదా, ఆల్నట్టు ప్రార్థన చేస్తున్నావే, దానికి రమ్మన్నావు కదా, నేను వచ్చినాను, నువ్వు చెప్పు, అప్పుడు మేము వింటాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళిండు. ఒలీవల కొండ అంటే అర్థం ఏంటంటే ప్రార్థించే స్థలము. చెప్పగలడు జీవంగా. ఒలీవల కొండ అంటే ఏంటంటే ప్రార్థించే స్థలము. ఈ ప్రార్థించే సమయానికి, స్థలానికి ప్రభు అయిన యేసు ప్రభు వారు వెళ్ళినారు. ఎవరు వెళ్ళిండ్రు అమ్మ? ఎక్కడికి వెళ్ళిండ్రు? ఇప్పుడు మీరు అంతా యాడికి వచ్చినారు అమ్మా? యాడికి వచ్చినారు? ఆల్నట్టు ప్రార్థనకు వచ్చిండ్రు. వచ్చిన సమయంలో యేసు ప్రభు వారు కూడా ఒలీవల కొండకు వెళ్ళిండు. యేసు ప్రభు వారు ఒలీవల కొండకు ఒక్కడిల్లిండా, లేకపోతే మస్తు మంది వెళ్ళిండ్రా? లేకపోతే ఎవరు వెళ్ళిండు? ఆయన వెంట ఎంతమంది తీసుకుపోయిండు? యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఒలీవల కొండకు ఎప్పుడు వెళ్ళిండ్రు? మొట్టమొదటి యేసు ప్రభు వారు ఒలీవల కొండకు ఎప్పుడు పోయిండు? పగలు పోయిండా, రాత్రి వెళ్ళిండా? యేసు ప్రభు వారు ఆ ఒలీవల కొండకు ప్రార్థించే స్థలానికి యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళిండు? పగలు వెళ్ళిండా, రాత్రికి వెళ్ళిండా? ఇప్పుడు మన అందరం ఎక్కడికి వచ్చినాము అమ్మా? ఆల్నట్టు ప్రార్థనకు ఎప్పుడు వచ్చినాము? ఆల్నట్టు ప్రార్థనకి ఎప్పుడు వచ్చినాము? నేను పగులు అంటున్నాందో మా రాత్రికి వచ్చినాము. ఎందుకు వచ్చినాము? మనము ఆల్నట్టు ప్రార్థనకు వచ్చినాము. ఆల్నట్టు ప్రార్థన అంటే సంపూర్ణ రాత్రి నీకు సంపూర్ణంగా జరగాలి, నీకు ఆనందం జరగాలి, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి. నీకు సంతానం లేదా? యేసు నామములో జరుగును గాక అంటే జరగాలి. అలాంటి శక్తి గల ప్రార్థనతో నీ రాత్రికాల సమయంలో నువ్వు వచ్చినావు. వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కూడా ఆయన ఒలీవల కొండకి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళినారు ఏనమ్మా? ఎక్కడికి వెళ్ళిండు? నిద్రపోతున్న అందరూ గట్టిగా అలా చెప్పండి. నిద్రపోతున్న అల్లు చెప్పండి గట్టిగా. అబ్బా వాళ్ళ మెలుగుతూ ఉండాలి. చెప్పండి గట్టిగా ఉద్యోగంగా చెప్పట్లో. అది ఇప్పుడు యేసు ప్రభు వారు ఒలీవల కొండకు వెళ్ళిండ్రు. ఎప్పుడు వెళ్ళిన సంగతి మనం గమనిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము. ఎప్పుడు వెళ్ళి చూద్దాం.
అంతే 30. అంతటా వారు కీర్తనలు పాడి ఒలివల కొండకి వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఇప్పుడు యేసు ప్రభువారు ఒలివల కొండ ఎప్పుడు వెళ్ళిండ్రు అమ్మా? ఏనా రాత్రి వేళ వెళ్ళిండు. ఎలా వెళ్ళిండు? అంతటా వారు కీర్తనలు పాడి ఒలివల కొండకు వెళ్ళిపోయినారు. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి, ఏ రాత్రి? ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడేదారు. అభ్యంతరం అంటే ఏంటి? అభ్యంతరం అంటే ఏంటి? డబ్బులు అంటట. అభ్యంతరం అంటే ఏంటంటే డబ్బులు. మీరేమనుకుంటున్నారు? అభ్యంతరం అంటే మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారంటే, అభ్యంతరం అంటే అబద్ధము ఆడుతారు. హల్లెలూయా. ఏంటంట? అభ్యంతరం అంటే ఏంటంటే మీరు నా విషయమై అబద్ధం ఆడతారు. యేసు ఎవరో నాకు తెలియదు, ఆయన శిష్యులు నేను కాను అని ఒక వ్యక్తి అబద్ధం ఆడినారు. మా ఎవరానా? వెరీ గుడ్. ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఆ యేసు ఎవరు నాకు తెలియదు. ఈయన కూడా యేసుతో నడిచిన వారే. ఈయన కూడా యేసు ప్రభువుతో ప్రార్థన చేసిన వారే. మీరందరూ నా విషయమై ఈ రాత్రి అభ్యంతర పడతారు ఎందుకంటే అబద్ధం ఆడుతారు, అబద్ధము ఆడుతారు. అరే రేపు నాకు 1000 రూపాయలు అవసరం. ఎప్పుడు? రేపు నాకు 1000 రూపాయలు అవసరము. 1000 రూపాయలు ఇస్తావా? రేపిస్తాను. కళ్ళు తోడురా లేవు ఏంటంట? కళ్ళు తోడు పెద్ద నా దగ్గర లేవు. ఆల్రెడీ జోబులు 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు ఆల్రెడీ జోబులు ఉన్నాయి. కళ్ళు తోడు నా భార్య తోడు లేవు అంటాడు. పోతండి పోతే అంత అన్యాయం అండి. డబ్బుల కోసం కూడా అబద్ధం ఆడతారు. అలాగనే యేసు ప్రభువారు కూడా ఈ రాత్రి నా విషయం మీరు అబద్ధం ఆడతారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయినారు అమ్మా? ఒలివల కొండకి వెళ్ళిండు. యేసు ప్రభు ఒలివల కొండకి ఎప్పుడు వెళ్ళినారు అమ్మా? రాత్రి. యేసు ప్రభువారు ఒలివల కొండకు రాత్రి వెళ్ళిండు. యేసు ప్రభువారు ఒలివల కొండకు రాత్రి వెళ్ళి ఆయన వెంట కొంతమంది వెళ్ళినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. లేకపోతే ఎవరు వెళ్ళినారు? ఆ సబ్జెక్టు మనం జాగ్రత్తగా పరిచయం చేద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యువులు ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు మీకు వాక్యం అర్థమవుతుందా? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడమ్మా? అమ్మా నాగా చూస్తారంటమ్మా. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒలివల కొండకి వెళ్ళిండు. ఇప్పుడు యేసు ప్రభు ఒలివల కొండకు ఎప్పుడు వెళ్ళినారు? రాత్రి వేళ వెళ్ళిండు. యేసు ప్రభు వారు రాత్రి వేళ ఒలివల కొండకు ఒక్కడే వెళ్ళిండా? లేకపోతే వాళ్ళ మంది కొంతమంది తీసుకుపోయినట్టుగా మనం చూస్తూ వాళ్ళంతమంది యేసు ప్రభు వారు యేసు వెంట కొంతమందిని శిష్యువులను తీసుకుపోయినారు. శిష్యువులనే తీసుకుపోయినారు. ఎందుకు తీసుకుపోయినారు? ప్రార్థన చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒలివల కొండకు ఎందుకు వెళ్ళిందంటే ప్రార్థన చేయడానికి వెళ్ళిండు. యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళిండు? ఒలివల కొండ కంటే రాత్రి వేళ వెళ్ళిండు. యేసు ప్రభు ఒలివల కొండకు ఆయన శిష్యులు కూడా వెంట పట్టుకొని తీసుకుపోయినట్టుగా మన బైబిల్లో గ్రంథములను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా ఆళ్ళంటూ ప్రార్థనకు వచ్చినావు. ఈ రాత్రి వేళ నువ్వు కూడా దేవుడి మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉన్నావు. ఏ వాక్యం అంటే ఈ రాత్రి వేళ మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకున్నారు హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ మీరు కూడా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ప్రభువా, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి తండ్రి. నా కుటుంబంలో నేను డబ్బులు సంపాదించే లెక్క నా భర్త తీసుకుపోయి ఆ సారా దుకాణం పెడుతూ ఉన్నారు. నా భర్తని ఈ రాత్రికాల సమయంలో మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి.
అయ్యా ఎన్నో సంవత్సరాలు ప్రభువా నాకు మ్యారేజ్ అయింది తండ్రి, పిల్లలు లేరు. ఈ రాత్రికాల సమయంలో నీ మందిరంలో ఆల్నట్టు ప్రార్థనకు వచ్చినాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి నాకు ప్రభు సంతానము కలిగించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. దూర ప్రాంతం నుంచి ఎంతోమంది స్థలానికి వచ్చి ఉన్నారు. దూర ప్రాంతంలో ఎంతోమంది అప్పుల బాధతో వచ్చి ఉన్నారు. ఒకటి చెబుతూ ఉన్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ రాత్రి వేళ నీ సమస్యలన్నీ యేసు ప్రభు తీసివేస్తున్నాడు. చెప్పకూడదు ఉజ్జీవంగా ఈ రాత్రికాల సమయం యేసు ప్రభు వారు ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, నీ కుటుంబ సమస్యలు ఉన్నా, భార్య భర్తలు విడిబాటు అయినా వెంటనే ప్రార్థన చేస్తే వచ్చే నవంబర్ 2 కల్లా ఇదే మందిరంలో కొంతమంది సాక్ష్యాలు చెప్పబోతున్నారు. చెప్పకూడదు జీవంగా ఇదే మందిరంలో సాక్ష్యాలు చెప్పబోతున్నాడు. ఇదే నిజమైన ప్రార్థన అగ్ని అభిషేకము నీ మీదకి రాబోతూ ఉంది. రావాలంటే నువ్వు ఏం చేయాలంటే ఈ రాత్రి వేళ నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అనేకమైన స్వస్థతలు, అనేకమైన మర్మాలు నీ హృదయములో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ ఆల్నట్టు ప్రార్థనలో యేసు ప్రభువారు ఒలివల కొండకి వెళ్ళిన తర్వాత ఆ యేసు ప్రభువారు వాక్యం జాగ్రత్తగా గమనిద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? ఆ శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చినారు. అలాగని 44 చదవండి. 44 వచ్చిన అర్థమవుతుంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందు వలె ఆయను. చాలు. ఇప్పుడు యేసు ప్రభువారు ఒలివల కొండలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మరింతగా ప్రార్థన చేయుచుండగా ఆయన చెమటంతా కూడా రక్త బిందువుగా మారిపోయింది. ఏంటంట? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒలివల కొండలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట మొత్తమే కూడా రక్త బిందువుగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు శిశువులకి ఒక ఆజ్ఞ ఇచ్చినారు, మీరు దూరంగా వెళ్ళి రాతి వేతకు దూరంగా వెళ్ళి మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మీకు సమాధానం ఇస్తాడని ఆ శిశువులు దూరంగా కూర్చొని రాత్రి వేళ ఒలివల కొండలో ప్రార్థన చేస్తుండగా అప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేసిన తర్వాత చాలించిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు నా శిశువులు ఏం చేస్తుండ్రు? నా శిశువులు ఏం చేస్తుండ్రు? ప్రార్థన చేస్తూ ఉన్నారా? నిద్రపోతూ ఉన్నారా? నా శిశువులు ఆత్మశబ్దంతో శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారా? లేదా ఏం చేస్తున్నారండి? యేసు ప్రభువారు ప్రార్థన చాలిన తర్వాత అప్పుడు మెల్లగా యేసు ప్రభువారు శిశువు దగ్గరకు వస్తే శిశువులు గొరకలు పెట్టి నిద్రపోతున్నారు శిశువులు. అప్పుడు యేసు ప్రభువారు మీరెందుకు నిద్రపోతూ ఉన్నారు? సోదరులో ప్రవేశించు లేచి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమని నిద్రపోమంటున్నాడా? మీరు లేచి ప్రార్థన చేయండి అనగానే ప్రభువా మమ్మల్ని సైతాను శోధిస్తుంది తండ్రి, ఈసారికైనా ప్రభువా మేము నిలబడి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ప్రభు అని చెప్పిన తర్వాత మళ్ళా యేసు ప్రభువారు రెండవసారి దూరంగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెమట రక్తం బిందుగా మారిపోతున్నప్పుడు కూడా రెండవసారి మన శిశువుల దగ్గరకు వచ్చిన తర్వాత అలాగనే గురకలు పెట్టి నిద్రపోతుండ్రు. ఏమయ్యా ఏంటి అసలు మీరు నిద్రపోతున్నారేంటి? ఏం నిద్రపోతున్నారంటే ప్రభువా ఈసారి ఖచ్చితంగా ప్రార్థనకు వస్తా అంట. ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రార్థనకు వస్తా సార్. 2 వారం కనపడరు, మళ్ళా 2 వారంలో కనపడరు. సార్ ఇంతగా బతిలాడుతున్నావు సార్, ఓ రేపు వచ్చి ఆదివారం చూసినవా అప్పుడు ఖచ్చితంగా వస్తా. ఆమె వచ్చేది కాదు, ప్రార్థన కాదు మళ్ళా. అలాగే శిశువులు కూడా ప్రభువా మేము మమ్మల్ని స్వాతాన్ని శోధిస్తూ ఉంది, శోధించబడాలంటే శోధించబడాలని ఉండాలంటే మేము ఆ ఆసక్తితో ప్రార్థన చేస్తున్న ప్రభు అని
ఆ చెప్పిన తర్వాత మళ్ళా యేసుప్రభు వారు ప్రార్థన చేసిన తర్వాత అలాగనే మూడోసారి కూడా దేవుడు వస్తాడు. అలాగే నిద్రపోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అక్క మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంది, చేతులెత్తి ప్రార్థన చేస్తుంది, స్తోత్రం 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 అని పడిపోయింది. స్తోత్రం స్తోత్రం యేసయ్య 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె పడిపోయింది. ఒక అక్క వచ్చి అన్న ఆమెకు దెయ్యం పట్టింది, దా ప్రార్థన చేయొద్దురా అన్నది. అమ్మ నువ్వు లేపక్క అన్న. ఆమె అక్క కంటే ఏంది కింద పడమంటే నిద్ర వచ్చిందిలే. ఏంటంట నిద్ర వచ్చింది, పండుకున్నా. సాతాను కాదు, నిద్ర వచ్చి పండుకుందంట. ఆమె ప్రార్థన చేస్తుంటా ఆమె బోర్లకు పడింది. బోర్లకు జరిగి బొక్కబడింది. ఓయో నాకు బొక్కబడినా అని. అలాంటి సిచ్యువేషన్ మనం చేయకూడదు. ఆసక్తితో ప్రార్థన చేయాలి. నీకు సంతానము కావాలనా అడుగు ఈ రాత్రికాల సమయంలో. నీ భర్త తాగుంచి విడుదల కలగాలనా అడుగు ఈ రాత్రికాల సమయంలో. నీ కుటుంబము గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే ఈ రాత్రికాల సమయంలో అడిగితే ఆయన కాదనడు. హల్లెలూయా. అడిగితే ఆయన కాదనడు. నీకు బైక్నిచ్చినాడు దేవుడు, నీకు మంచి భర్తనిచ్చినాడు దేవుడు, నీకు ప్రేమించి మంచి ఆటోను దేవుడు ఇచ్చినాడు, నిన్ను ప్రేమించి మంచి పొలాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియా సహోదరులారా, వాక్యం వింటున్న మీరు కూడా జాగ్రత్త కలిగి దేవుడి యొక్క మేలు పొందవలసిందిగా ప్రభు పెట్ట మిమ్మల్ని కోరుచున్నాం. యేసు ప్రభు వారు ఒలీవల కొండకు వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారు? ఒలీవల కొండకు వెళ్ళినారు. ఎప్పుడు వెళ్ళిండ్రు? యేసుప్రభు ఒక్కడే వెళ్ళిండ్రా? శిష్యులు వెంట పట్టుకొని వచ్చినారు. మా ఊర్లో కూడా అది తారీఖు గుర్తులేదు గిదన్. ఆ సమయంలో మేము అప్పుడు పాస్టర్ గారు ఏరే గ్రామం నుంచి ప్రార్థన వచ్చి మా ఊరికి సంఘ కాపురం చేస్తున్నారు. బ్రదర్ ఈ రోజు ఆల్రెడీ ప్రార్థన పోదాం. ఎక్కడికి? కొండకు పోదాం. ఏంటంట కొండకు పోదాం అని మేము కొంతమంది స్త్రీలను, కొంతమంది యవనస్తులము, చాలా మంది ఆలట్టు ప్రాంతంకి వెళ్ళిపోయినాం. ఇది కొండకాడికి వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏమనంటే, ఇజ్రాయెల్ దూరంగా వెళ్ళి ప్రార్థన చెయ్యి. అయ్యా నువ్వు దూరంగా వెళ్ళి ప్రార్థన చెయ్యి. అమ్మా నువ్వు దూరంగా వెళ్ళి ప్రార్థన చెయ్యి. అయ్యా నువ్వు దూరంగా వెళ్ళి ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పిండు. ఇప్పుడు నేను బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నాను. మోకరు నుంచి రాళ్ళ మీద మోకరు నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే మామూలు మంటలు నొప్పులు పుట్టట్లా. అయినప్పుడు కూడా ప్రభా నా హృదయంలో శక్తి రావాలి, నా హృదయంలో బలము రావాలి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించు ప్రభాని ప్రార్థన చేస్తూ ఉంటే అంత ఆసక్తితో ప్రార్థన చేస్తే వెనకమాల వచ్చి గిచ్చిండు. ఓయమ్మ సైతాన్ని వచ్చా అందరు గందరగోళం అయిపోయా. ఓయమ్మ వచ్చే గిచ్చే సైతాన్ని వచ్చేటే నేను నేర గిచ్చింది. మరి ఏం పని చేసినారు భయ్య, మంచి ప్రార్థన పోగొట్టినే కదా అన్న. అలాంటి చర్చ్ భాషలో మనం ఉండకూడదు. నీకు చీమ కుట్టినా కళ్ళు తెరవకూడదు, నీకు పక్కింటి వాళ్ళు ఇక్కడ పొడిచినా నువ్వు కళ్ళు తెరవకూడదు. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక తండ్రి. నన్ను ఈ రాత్రికాల సమయంలో దర్శించు ప్రభాని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దర్శించినప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే యేసు ప్రభువారికి ఎలాంటి చెమట రక్త బిందుగా మారిపోయిందో మీకు కూడా మోకారుంచి అనుభవము మీకు రావాలి. మోకారుంచి అనుభవం నీకు వస్తే రేపటి కల్లా నీకు దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. రేపటి కల్లా గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. రేపటి కల్లా నీ కుటుంబంలో గొప్ప మేలులు చేయబోతూ ఉన్నాడు. రేపటి కల్లా నీకు స్వస్థతలు కలిగించబోతూ ఉన్నాడు. అలాంటి కార్యాలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఎంతో మంది దూర ప్రాంతం నుంచి ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. భారం మీద ఛార్జీలు పెట్టుకొని ఈ స్థలానికి వచ్చినారు. ఎందుకో తెలుసా? ప్రభువా నాకు మ్యారేజ్ అయింది, ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ప్రభువా నాకు సంతానం లేదు. ఈ గోనవరం గ్రామానికి వచ్చినాను, ఈ అలాంటి ప్రార్థనలో ఉన్నాను, నాకు సంతానం కావాలి ప్రభా. అడుగుదే వచ్చే నవంబర్
మొదటి శుక్రవారం కల్లా ఇదే మందిరంలో నువ్వు సాక్ష్యం చెప్పబోతు జీవంగా ఇదే మందిరంలో నువ్వు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఏమి చేయాలంటే ఈ రాత్రికాల సమయంలో ఈ ఆల్నట్టు ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. ఎంతో కష్టపడి స్వార్థం చేసినాము. ఎన్నో మా కష్టపడి మా డబ్బులు తీసుకుపోయి ఎన్నో గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించినాము. స్వార్థకు డబ్బులు లేకపోతే మా ఇంట్లో ఉన్న స్టోర్ బియ్యం అమ్మి స్వార్థ చేసిన రోజులు ఉన్నా చెప్పడం ఉద్యోగంగా స్వార్థ చేసిన రోజులు ఉన్నాయి. నా కుమారుడా ఇక చాలు, నా కుమారుడికి చాలు. నీ శ్రమను చూసినాను, నీ విశ్వాసాన్ని నేను చూసినాను, నీ పట్టుదల నేను చూసినాను. ఇంకా వెళ్ళు. ఎక్కడికమ్మా? ఇక్కడ వెళ్ళు. కర్నూలు జిల్లా గోండవరం గ్రామానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప కార్యాలుగా గొప్పగా చేయబట్టి మొదలు పెడుతూ ఉన్నాను అనే సమయాన్ని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టు ఉజ్జీవంగా. అలాంటి కార్యాలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు పేరట మీకు తెలిసిన మాట ఏంటంటే, మీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ప్రార్థన చేయండి. వచ్చే నెల కల్లా దేవుడు నీ కుటుంబంలో జరిగించబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆయన కార్యాలు నీ కుటుంబం జరగాలంటే, ఆయన స్వస్థత కార్యాలు నీ కుటుంబం జరగాలంటే ఈ రాత్రికాల సమయంలో మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. నా కుమార్తె చప్పట్లు ఉజ్జీవంగా చప్పట్లో. నా కుమార్తె, నా కుమార్తె మహేశ్వరి, నా కుమార్తె మహేశ్వరి, నువ్వు ప్రయాసపడి నా మందిరానికి వచ్చి నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఎందుకు తెలుసా? నాకు సంతానం లేదు ప్రభువా, నాకు సంతానం కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థనకు వచ్చినావు. నీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. సపోర్ట్ ఉజ్జీవంగా నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దర్శించబోతూ ఉన్నాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టు ఉజ్జీవంగా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతానం ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డను దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా ఎంతో మంది ప్రభువా యాలంటూ ప్రార్థనలు ప్రభువా సంతానం వారు ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కుటుంబాలలో యేసు ప్రభువారు గొప్ప కార్యాలు చేయునుగాక. చప్పట్లు కొట్టు జీవంగా. గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో చేయబోతున్నావా తల్లి? అలాంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో చేయబోతున్నావయ్యా? అలాంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో యవన స్త్రీలు ప్రార్థన చేస్తున్నావా? యవన పురుషులు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నావా? బయట ఉన్న వాళ్ళు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను గొప్ప కార్యాలు దేవుడు నీ కుటుంబంలో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఒలీవల కొండకి వెళ్ళిండు, ప్రార్థన చేయడానికి వెళ్ళిండు. ఎంతమంది వెళ్ళారు? శిష్యులు దేవుంట పట్టుకొని వచ్చినారు. రాత్రి వేళ యేసు ప్రభువారు ఆయన శిష్యులు తీసుకొచ్చి ఆయన ఆతురత మత ఆసక్తితో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించబోతున్నాను. అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి, అందరు లేచి నిలబడి 2 కళ్ళు మూసుకోవాలి. 2 చేతులు ఆకాశం ఎత్తండి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎవరు ఈ ప్రార్థనలు విచ్చుకోకూడదు. టైం కాలేదు. ఇక ఖచ్చితంగా గంట ఉంది. సమయంలో అందరం కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. స్త్రీలు, పురుషులు, బయట ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేయండి. ఏమని చేయాలి ప్రభువా? మేము ఏమని చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో కార్యం జరగాల, నీ కుటుంబంలో అప్పులు బాధలు తీరాలా, నీ కుటుంబంలో తాగుడు భర్త మారాలనా, నీ కుటుంబంలో నీకు సంతానం కావాలనా,
నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగాలనా, నీ కుటుంబ స్వస్థతలు జరగాలనా, చెయ్యి ప్రార్థన. స్వరమెత్తు, స్వరమెత్తు, స్వరమెత్తక్క అక్క, స్వరమెత్తక్కయ్యా అమ్మ, స్వరమెత్తు అయ్యా, స్వరమెత్తండి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం పలుకో. యేసయ్యా, యేసయ్యా నా మొరలు ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. అయ్యా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అయ్యా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా ప్రార్థనకి జవాబు రావాలి ప్రభువా, నా ప్రార్థనకి జవాబు రావాలి తండ్రి. అయ్యా నా కుటుంబం కోసమే, నా కుటుంబం కోసమే ప్రభువా. అయ్యా నాకు సంతానం కావాలి కోసమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, అయ్యా నా ప్రార్థన ఆలకించి యేసు చెయ్యి ప్రభా. అమ్మ చెయ్యి. ఈ రాత్రికాల సమయంలో నిన్ను, నీ ప్రార్థన దేవుడు ఆలకించే సమయము, నిన్ను దర్శించే సమయము. ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈ ప్రార్థనలో ఎవరు మాత్రం విసుకోకూడదు ప్లీజ్. దేవుడిని దర్శించబోతూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు నీతో ఈ రాత్రికాల సమయంలో ఆయన హస్తముతో నిన్ను తాకబోతూ ఉన్నాడు, ఆయన హస్తముతో నిన్ను దర్శించబోతూ ఉన్నాడు, ఆయన ప్రార్థన శక్తితో నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో చేస్తున్నావు అక్కయ్య, ఈ రాత్రికాల సమయంలో చేస్తున్నావు అయ్యా, చేయి ప్రార్థన చెయ్యి. అయ్యా, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమే తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా నా ప్రార్థన ఆలకించు తండ్రి. అయ్యా అమ్మ దయచేసి గమనించండి, ఎవ్వరు మాత్రం ఈ ప్రార్థన విచ్చుకోకూడదు. చెయ్యి, వ్యక్తిగతంగా చెయ్యి. కన్నీరు గారుస్తున్నారు, బా వెరీ గుడ్ అమ్మా. నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. నీ కన్నీటి కార్చే బొట్టు ఆయన అరచేతుల్లో, ఆయన అరచేతుల్లో పడిపోయింది. నీ జీవితంలో మార్చబోతూ ఉన్నాడు, నీ ప్రవర్తన మార్చబోతూ ఉన్నాడు. నీకు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంతాన్ని ఊపబోతూ ఉన్నాడు. బయట వాళ్ళు కేకలు వేయండి, బయట వాళ్ళు ప్రార్థన చేయండి, బయట వాళ్ళు ప్రార్థన చేయండి, లోపల ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. ఓ యవన స్త్రీ, ఓ యవన పురుషుడా, అయ్యా అందరూ ప్రార్థన చేయి. ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభు, ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభు. ప్రార్థన పాడదాం. ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభు, ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయబోతూ ఉన్నా. అయ్యా నాకు ప్రార్థన శక్తి కావాలి ప్రభు, నాకు ప్రార్థన శక్తి కావాలి ప్రభు. బలపరచండి. అందరూ నోరు తెరిచి అడగాలి, అందరూ ప్రార్థన ఉండండి గట్టిగా. అలాగే అందరూ కలిసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభువా తండ్రి, ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభువా. యేసయ్యా థాంక్యూ లార్డ్, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. చప్పట్లు ఉజ్జీవంగా. పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం నీ మీదికి అభిషేకం రాబోతూ ఉంది. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన గ్లోరీ మాకు కావాలయ్యా. చప్పట్లు. పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ఈ పరలోక అభిషేకం నీ మీదికి అభిషేకం రాబోతూ ఉంది. యేసయ్యా నీ మీదికి అభిషేకం రాబోతూ ఉంది. నువ్వు ప్రార్థన చేయక ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి 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 నీ హృదయంలో రాబోతూ ఉంది. శక్తి నీ హృదయంలో రాబోతూ అభిషేకం కావాలయ్యా. అవును తండ్రి, థ్యాంక్ యూ. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి శక్తి నీ మీదకి రాబోతుంది. ప్రార్థింపగా
చేయుమా Yes. ఏలియా ప్రార్థన చెయ్యి. ప్రార్థింపగా పొందిన ఆసక్తితో ప్రార్థన చెయ్యి. శక్తి నేను ప్రార్థింపగా Yes. చేయుమా ప్రార్థించి Yes. నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థించే కృపణీయుమా నిరంతరం ప్రార్థించే కృపణీయుమా ప్రార్థన చేయమా ప్రార్థన గ్లోరీ గ్లోరీ కావాలయా చప్పట్లు నీ పరలోక అభిషేకం కావాలయా గ్లోరీ ప్రార్థన గ్లోరీ నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా సింహాల గుహలోని దానియేలు దానియేలు సింహంలో ఉన్నాడు లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు ఈ లోకంలో నాకు దానియేలు సింహాల పోలు కాపాడినాడు నీతో Yes. Glory. పరిశుద్ధాత్మ నీ మీదికి రాబోతుంది నీ సిలువను మోసే కృపణీయుమా యేసయ్యా నీ సిలువను మోసే Glory. కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయా చెయ్యి ప్రార్థన నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ నీ ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభువా అవును ప్రభు ప్రభువా యేసయ్యా నీ ప్రార్థన శక్తి మాకు కావాలి ప్రభువా మమ్మల్ని రాత్రికాల సమయంలో ప్రభువా దర్శించు తండ్రి మాకు పిల్లలు లేరు ప్రభువా మాకు పిల్లలు లేరు ప్రభువా అయ్యా నువ్వు సహాయం చేస్తావని ప్రభువా నీ దగ్గరికి వచ్చినాము తండ్రి అయ్యా దూర ప్రాంతం నుంచి ప్రభువా మేము దగ్గరికి వచ్చినామయ్యా అయ్యా నన్ను దర్శించు తండ్రి నా కన్నిటి ప్రార్థన ఆలకించు ప్రభువా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దీవులతో నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్నాను తండ్రి ఆమేన్ 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 అందరికి వచ్చిందా పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు ఒక అక్క ఎన్నడూ మాత్రం ప్రార్థనకు రాలేదు ఈరోజు మాత్రము నా మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉంది ఈ రాత్రికాల సమయంలోనే దర్శించబోతున్నాడమ్మా దర్శించినాడు వచ్చే నెల మొదటి శుక్రవారం కల్లా నువ్వు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు చప్పట్లు కొట్టు ఉజ్జీవంగా దర్శించబోతూ ఉన్నాడు రాత్రికాల సమయంలో గొప్ప కార్యాలు దేవుడు నీ మధ్య చేయబోతూ ఉన్నాడు అడుగో నీ ఇంట్లో విగ్రహారాధన ఫోటోలు ఉన్నాయి అవి నీ ఇంట్లో నుంచి తీసేయబోతూ ఉన్నాడు చప్పట్లు కొట్టు గట్టి ఉజ్జీవంగా ఆ ఇంట్లో విగ్రహారాధన ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు తీసేసి నా నజరని యేసు పెట్టబోతున్నాడు చప్పట్లు కొట్టు ఉజ్జీవంగా నా నజరని యేసు ఫోటోలు పెట్టబోతూ ఉన్నావు కార్యాలు నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆ సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నా ఆ సాక్ష్యాన్ని నువ్వు పొంది ఉన్నావు ఎస్ దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నాతో ఇంతవరకు ప్రభు బలంగా వాక్యాన్ని వినిపించిన
ప్రభా నీ కొందనా స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మేము అడుగుతున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. సహోదరులారా, సమయాన్ని గమనించండి. సమయాన్ని కార్యక్రమాన్ని ముగించబడింది. ఖచ్చితంగా టైము 11 కావస్తూ ఉంది, 11:30 కావస్తుంది. ఇక అర్ధగంట ఉంది 12కు. ప్రార్థనలు ఎంత బలంగా చేస్తే అంత మేలులు దేవుడు చేస్తాడు. 12 కావచ్చు, 12:30 కావచ్చు, 1 గంట కావచ్చు. ఈ ఆల్నట్టు ప్రార్థనలు మొట్టమొదటిగా మన గ్రామం జరుగుతుంది కాబట్టి 12:30 లేదా 1 గంటకి ఈ ప్రార్థన కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తాము. వచ్చే నెల నవంబర్ మొదటి శుక్రవారము నైటు 7 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు ప్రార్థన జరుగుతాయి. చప్పట్లు కొట్టు. వచ్చే నెల మొదటి శుక్రవారము 7 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు ప్రార్థన జరుగుతాయి. కాబట్టి ఇది గమనించవలసిందిగా ప్రభుపేట మేము కోరుచున్నాము. మొట్టమొదటి చెప్పామేమో, మీ సమస్యలు ఉంటే మీరు పేపర్ మీద మీ పేరు, నీ ఇంటి పేరు రాసి మాకు ఇవ్వండి. మేము మా దగ్గరికి ఆ పేపర్లు వస్తే మేము పలాని వ్యక్తి కోసం ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తే అందరూ కలిసి ఆ వ్యక్తి కోసము మనము ప్రార్థన చేస్తాం. లిస్టులు రాయండి. మీ పేరు, మీ యొక్క ఇంటి పేరు, మీ సమస్య ఉంటే ఆ పేపర్ మీద నాకు రాసి ఇవ్వండి. మేము ఎవరు మొట్టమొదటిగా పేరు చెప్తామో ఆ పేర్లు సమస్య ఉంది, ఆ సమస్య కోసం ప్రార్థన చేయండి. నా రాష్ట్రాన్ని దీవించు, ముఖ్యమంత్రి దీవించు, మా ప్రెసిడెంట్ దీవించు, అయ్యేం అక్కర్లే. ఆ బిడ్డ ఏ సమస్య రాసిందో ఆ సమస్య పోవునుగాక ప్రభు అని ప్రార్థన చేయాలి. కాబట్టి సమస్యలు ఉంటే రాయండి. సమస్యలు ఉంటే ప్రార్థన పాట పాడుచున్నగా ఈ ప్రార్థన లోపల సమస్యలు రాసిన వాళ్ళు అందరి నా దగ్గర తీసుకురండి, ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రత్యేకంగా పాట మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చిన్నన్న గారు ప్రత్యేకంగా పాట పాడుచున్నగా సమస్యలు ఉంటే రాసి ఇవ్వండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా పాట. ఓకే. చప్పట్లు కొట్టారు. అందరికి వచ్చిన పాటే. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దివారాత్రములో కంటి పాపమలే కాసి, దివారాత్రములో కంటి పాపమలే కాసి, దయగల ఆస్తముకు ప్రోచి నడిపించితివి. దయగల ఆస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము.
తలచితివి పోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని నన్ను తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ శరీరంద యూదాతను నొసగితివి సంపూర్ణ శరీరంద యూదాతను నొసగితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సిలువను మోసుకొని కోవాటను చేపాటి సిలువను మోసుకొని కోవాటను యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీతివి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీతివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము ప్రార్థన చేసి పాడబడిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందన తెలియజేస్తూ ఉన్నాము. సమయంలో అందరూ మందిరంలో లోపల కూర్చున్న వాళ్ళందరూ మోకరించండి. మోకాలము కలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించి రెండు చేతులు పైకెత్తి ఈ ప్రార్థించే సమయము దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాక్యం విన్నాము, పాటలు పాడినాము. ఇప్పుడు ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తారు, ఎంతమంది బలముతో శక్తితో ప్రార్థన చేస్తారు, ఎంతమంది దేవుడా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. అలాగనే అందరూ దేవుని యొక్క నామాన్ని బట్టి మనందరము ప్రార్థన చేస్తాం. యేసయ్యా అలాగనే అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మోకారు మీద ప్రార్థన అయిపోయినంత వరకు మోకాల మీద ఉండండి. యేసు ప్రభువారు ఆయన మోకాల మీద చాలించిన తర్వాత ఆయన చెమట రక్తం బిందువుగా మారినట్టు మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రార్థన కూడా దేవునికి వినబడాలంటే, నీ ప్రార్థన దేవుడు చెవులారా వినాలంటే
నువ్వు ఆసక్తి ప్రార్థన చేయాలి. నువ్వు ఆసక్తి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించే సమయం ఇది. అర్ధగంట సమయం ఉన్నది. 12 గంటలకి ప్రార్థించే సమయము, దేవుడు దర్శించబోయే సమయము, దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడే సమయము, ఈ రాత్రికాల సమయంలో నేను దర్శించే సమయము, ఈ రాత్రికాల సమయంలో నిన్ను బాగు చేసే సమయము, ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్వస్థపరిచే సమయము. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మొట్టమొదటిగా నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళ సమస్య ఎలా ఉందో ఆ సమస్యల కోసమే ప్రార్థన చేయండి. తర్వాత ఏరే ఒక ప్రార్థన చేయొద్దు. మొట్టమొదటిగా ఆమె పేరు చెప్తాము, ఆమె సమస్య రాసి ఉంది, ఆమె ఏమి సమస్య చెప్తాము. మీరు ఆ సమస్యల కోసమే, ఆమె నిమిత్తమే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. మనందరం కలిసి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఎవరి కోసము ప్రార్థన చేయబోతున్నామంటే, మొట్టమొదటిగా మన గ్రామంలో ఉన్న మందిరాని కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మన మందిరంలో ఉన్న ఈ మందిరం కాకుండా పెద్ద మందిరం కావాలి ప్రభువా అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. గోనవరంలో ఉన్న ప్రభా ఈ సంఘాన్ని దర్శించు ప్రభువా. ఈ మందిరం కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ మందిరం ప్రభా పెద్దది చేయటకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. చేయండి, చేయనమ్మా. మందిరం కోసమే ప్రార్థన చేయి, మందిరం కోసమే ప్రార్థన చేయి. ఈ మందిరం కొద్దిగా ఉంది ప్రభువా, ఈ మందిరం చిన్నగా ఉంది ప్రభువా, చాలట్లేదు తండ్రి. అయ్యా మందిరం మాకు పెద్ద చేయాలి తండ్రి, మాకు మందిరం పెద్ద కావాలి ప్రభువా. అయ్యా దర్శించు ప్రతి ఒక్కరు ప్రభువా. ఇదిగో తండ్రి మందిరం కోసం ప్రయాసపడే ప్రభా పట్టుదల విశ్వాసము మాకు ఇవ్వు. ఎంత కావాలో నేను సహాయం చేస్తాను, మందిరం కోసం సహాయం చేస్తాను అని ముందుకు రావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక అనుభవం బయట వాళ్ళు కలుసుకోండమ్మా, బయట వాళ్ళు కలుసుకోండి, అటు ఇటు మాత్రం తిరగదు. ఆ మందిరం కోసం ప్రార్థన చేయి, మందిరం కోసం ప్రార్థన చేయి, మందిరం కోసం ప్రార్థన చేయి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కావాలి, నా మందిరము సమస్త జనులకు పెద్ద మందిరం కావాలి. తెలుగు మందిరం అనేకులకు ఉపయోగపడాలి, అనేక మందిరం విస్తరించబడడానికి వందనములు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా నీకు వందనములు. అవునైనా గొప్పగా విస్తరించబడినట్లు కృప చూపండి. అవునైనా ఈ మందిరము స్థానంలో గొప్ప మందిరం నిర్మించటకు సహాయం చేయండి. గనుడా నీకు వందనములు. అనేకులను ప్రభువాని వైపు తిప్పండి. సర్వోన్నతుడా నీకు నీ మందిరం నాకు సహాయం అందించినాక ప్రభు ఆశీర్వదించమని అడుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సహాయం చేయండి ప్రభువా. అయా నీకు వందనములు, అయా నీకు వందనములు చెల్లిస్తున్నాము. అవునైనా ఏదైతే ప్రభు సంకల్పం ఉంటున్నదో, ఏదైతే ప్రభు మందిరం కొరకు ప్రభు ప్రార్థన జరిగి ఉంటున్నదో, అవునైనా మందిర ప్రార్థన విషయంలో సహాయం చేయండి. అవునైనా విస్తారమైన మందిరం నిర్మించడానికి కృప చూపమని అడుగుతున్నాము. యేసయ్యా నీకు వందనములు. హల్లెలూయా. మా సంఘ ప్రార్థన ఆలకించి, హల్లెలూయా. మా సంఘ ప్రార్థన ఆలకించి మా మందిరం కోసం సంఘం మొత్తం ప్రార్థన చేసినాము తండ్రి. అవును ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి చిత్తం అయితే ప్రభువా. అవును ప్రభు. ఇదిగో తండ్రి 2021 సంవత్సరం ప్రభువా. అవును ప్రభు. మా మందిరాన్ని కొత్తగా చేయటకు సహాయం దయచేయమని మా సంఘ ప్రార్థన ఆలకించి, మా సంఘ ప్రార్థన ఆలకించి ప్రభా ఈ మందిరం సమస్త జనులకు మందిరముగా కట్టులాగా సహాయం దయచేయమని మా సంఘ ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో మేము అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగనే కళ్ళు మూసుకోండి. అలాగే ప్రభువా సంతానం కొరకు మనందరం కలిసి ఇక్కడ పేపర్ వచ్చినది వాళ్ళ కోసం ప్రత్యేకంగా అందరం కలిసి కళ్ళు మూసుకోవాలి. ఆమేన్ లోపల కళ్ళు తెరవద్దు. అలాగనే కళ్ళు మూసుకోండి. మొట్టమొదటిగా మేము సంతానం కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాము. సార్ నాకు మాది గోనవరం, నా పేరు ఆదిలక్ష్మి, స్తోత్రం. నా భర్త పేరు నూకలయ్య, స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళి అయింది ప్రభువా. అవును నాయనా. మా కోసము, మా భర్త కోసము, నా కోసము ప్రార్థన చేయమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అవునైనా. మనము ఆదిలక్ష్మి అక్క విషయము, ఉరుకులయ్య
అనే విషయము, వాళ్ళకి సంతానం కావాలి ప్రభు అని మనందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన, అందరూ ప్రార్థన చేయండి. అందరం కలిసి ఆదిలక్ష్మి కొరకు, రూకలయ్య కొరకు అందరం కలిసి చెయ్యి. దేవుడు ఆమె గర్భఫలం తెరచులాగున, ఆమె కృప చూపులాగున, ఆమెకు సంతానము దయచేసులాగున. ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, అయా నీకు వందనములు, అయా నీకు స్తోత్రములు, అయా స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయనా నీ కుమారి, అయా ఇదిగో నాయనా నీ ప్రియ కుమార్తె, అయా నీ ప్రియ కుమార్తె ఆదిలక్ష్మి ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా ప్రభువా, ఆమె రోదనను మీరు ఆలకించండి. మహోన్నతుడా నీకు వందనములు ప్రభువా, సహాయం చేయండి. ఆదిలక్ష్మి గర్భఫలమును తెరవండి తండ్రి. అవునాయన ఆ కుటుంబంలో సంతాన భాగ్యములు దయచేయమని, అవునాయన ఎన్నో సంవత్సరములుగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్తను ప్రభువా ఆ కుటుంబంలో మీరు జరిగించండి. మహోన్నతుడా నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఓ కృప చూపండి. ఆయన ఆకాశమును విప్పి పట్టజాలమంతా ఆశీర్వాదాలు ఆ గృహం పైన కుమ్మరించమని, నీ కుమార్తెను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, ఆమె ప్రార్థనను, ఆమె మనవిని ఆలకించి సహాయం